ఎవరిని చూస్తున్నదంట? ఎవరు యథార్థ హృదయము కలిగి జీవిస్తున్నారో వారి కోసము ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నదంట. ఇప్పుడు మన కనుదృష్టి ఎంతవరకు? ఇక్కడ ఉన్న వారి వరకే కదా. ఇక్కడ ఉన్న వారిని మనం చూస్తాం. ఆయన లోకమంతా లోకం కదా. ఒక దేశము కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశము కాదు, లోకమంతా ఆయన లోకాన్ని ప్రేమిస్తాడు. దేవుడు లోకమని ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమించి లోకాన్ని చూస్తున్నాడు. లోకములో ఉన్న వారందరినీ చూస్తున్నాడు. ఆయన కను దృష్టి అందరి మీద ఉన్నది. ఎవరు యథార్థ హృదయము గలవారై ఉన్నారో వారిని చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఆయన పిల్లలుగా జీవిస్తున్న మనము ఏముండాలంట? యథార్థ హృదయము కలిగిన వారిగా ఉండాలంటాడు. ఆ యథార్థమైన హృదయము కలిగిన వారిని చూసి ఆయన జాలిపడతాడు. మనం చదివిన కీర్తనలో చూస్తే 103:13 అంటాడు. 103వ కీర్తన 13వ వచనాన్ని తీసిన వాళ్ళు త్వరగా చదవండి. 13. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. హల్లెలూయా. ఎవరి ఎడల జాలిపడతాడంట? ఆయన యందు భయము, దేవుని భయము కలిగి ఎవరు జీవిస్తారో వారిని బట్టి ఆయన జాలిపడతాడు. తండ్రి కుమారుని యందు జాలిపడినట్లు ఆయన తన యందు భయభక్తులు గల వారిని చూసి జాలిపడతాడు కదా. తండ్రి ఏం చేస్తాడంట? తనకి ఇష్టం వచ్చినట్టుగా తను జీవిస్తా ఉంటే తండ్రి సంతోషపడతాడా? సంతోషపడు. తండ్రి ఏం చేస్తాడు? దుఃఖిస్తాడు. తండ్రి దుఃఖిస్తాడు. అలానే దేవుడు కూడా దేవుని సంతోష పెట్టాలంటే ఏం చేయాలంట? ఆయన భయము కలిగి జీవించాలి. మాటల్లో, చూపుల్లో, తలంపులలో, క్రియలలో, పనులలో, నడవడికలో, ప్రతి విషయములో ఏముండాలా? భయం ఉండాలా. ఎవరు భయం ఉండాలా? దేవుని భయం. దేవునికి భయపడితే ఎక్కడ కూడా ఎవరు ఉన్నా లేకపోయినా ఏ తప్పు చేయజాలరు. దేవునికి భయపడితే, మనుషులకు భయపడితే మనిషి లేనప్పుడు తప్పు చేస్తారు. అవునా కదా? మనిషి లేకపోతే తప్పు చేస్తారు. ఒకసారి నేను హైదరాబాద్లో మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే మా బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఉంటే చూద్దామని వెళ్ళాను. అతన్ని చూసి వద్దామని వెళితే అతను ఒక రస్తా మీద కూర్చొని సిగరెట్ తాగుతా ఉన్నాడు. నన్ను చూసి ఆ సిగరెట్ కింద పడేసి నేను దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, నేను ఇప్పుడు ఉంటాను, తర్వాత నేను వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు తాగుతావు.